భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. భగవంతుని అనంతమైన నామములను అనగా శ్రీ విష్ణు సహస్రనామములను మహాభారతంలో ధర్మరాజుకు భీష్ముడు వినిపించాడు. జనన మరణాలకు అతీతుడైన, విశ్వమంతటను వ్యాప్తి చెందిన, విశ్వమంతటికి ప్రభువైన వాడు, సర్వసాక్షి అయిన పరమాత్ముని అనంత నామములకు అర్థం తెలుసుకుని అనుదినం జపించడం వలన మానవులు తమకు కలిగిన దుఃఖములను పోగొట్టుకోగలుగుతారు. కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 66వ శ్లోకము నుండి 70వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 66వ శ్లోకం. స్వచ్ఛః స్వంగః శతానందో నందిర్ జ్యోతిర్గణేశ్వరః విజితాత్మ విధేయాత్మ సత్కీర్తి చిన్న సంశయః. ఇందులో స్వచ్ఛః శుభవీక్షణములు కలవాడును, స్వంగః శోభాయమానమైన అంగములు కలవాడును, శతానందః అనంత జీవుల రూపమున అనంత విధముల ఆనందించుచుండువాడును, నందిః పరమానంద విగ్రహుడును, జ్యోతిర్గణేశ్వరః తేజోమూర్తులచే పరివేష్టింపబడి ఉండువాడును, విజితాత్మ మనోవిజయమును సాధించిన వాడును, విధేయాత్మ ప్రేమతో పిలిచిన భక్తులకు వెంటనే పలుకువాడును, సత్కీర్తి శాశ్వతముగా స్మరింపబడుచుండువాడును, చిన్న సంశయ సంశయములన్నయూ తీరిపోయిన పరిశుద్ధ జ్ఞానమూర్తియును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 67వ శ్లోకం. ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః భూయశో భూషణో భూతిర్విశోకః శోకనాశనః. ఇందులో ఉదీర్ణః జీవులందరిలోనూ సర్వవిధముల ఉత్కృష్టుడు అయినవాడును, సర్వతః చక్షుః సర్వప్రాణులవైన నేత్రముల ద్వారా సర్వము తిలకించుచుండువాడును, అనీశః తన్ను శాసించువారు లేనివాడును, శాశ్వత స్థిరః సర్వకాల సర్వావస్థల యందు మార్పు లేకుండువాడును, భూషయః సర్వసంగ పరిత్యాగిగా భూతలమున శయనించుచుండువాడును, భూషణః మనోహర రూపముతో దివ్య గుణములతో మహాద్భుత చర్యలతో విశ్వమును అలంకరించువాడును, భూతిః సర్వ ఐశ్వర్యములకు నిలయమైన వాడును, విశోకః మనోబుద్ధి అహంకారములకు అతీతుడు కావున నిర్వేదనము ఎరుగనివాడును, శోకనాశనః భక్తుల దుఃఖములు తొలగించువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 68వ శ్లోకం. అర్చిస్మాన్ అర్చితః కుంభో విశుద్ధాత్మ విశోధనః అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః. అర్చిస్మాన్ సూర్యచంద్రాదులను కూడా ప్రకాశింపజేయు తేజస్సు కలవాడును, అర్చితః బ్రహ్మ రుద్రాదుల చేత కూడా పూజింపబడువాడును, కుంభః కడవ తనలోని వస్తువును వలె సర్వ జగత్తును తన యందు ఇముడ్చుకొనుచుండువాడును, కుంభః కడవ తనలోని వస్తువులను వలె సర్వ జగత్తును తన యందు ఇముడ్చుకొనుచుండువాడును, విశుద్ధాత్మ త్రిగుణాతీతుడు కావున పరిశుద్ధుడును, విశోధనః తన్ను స్మరించుకుని వారి హృదయ మాలిన్యములను తొలగించువాడును, అనిరుద్ధః ప్రద్యుమ్నుని కుమారుడైన అనిరుద్ధుడును,
అప్రతిరథ సంగ్రామమున తన్ను ప్రతిఘటించ విలువగల యోధులెవరూ లేనివాడును. ప్రద్యుమ్న లక్ష్మీపతి కావున భక్తులకు పరమాద్భుతమైన ఐశ్వర్యమును ప్రసాదించగలవాడును. అమిత విక్రమ 3 అడుగులతో ముల్లోకములను అధిగమించిన వాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 69వ శ్లోకం. కాలనేమినిహ వీర శౌరి సూరజనేశ్వర త్రిలోకాత్మ త్రిలోకేశ కేశవ కేశిహా హరి. కాలనేమినిహ క్షీరసాగర మథన సమయమున కాలనేమియను మహా అసురుని సంహరించినవాడును. వీర ఎల్లప్పుడూ విజయమునే సాధించుకొనుచుండువాడును. శౌరి శూరకులోద్భవుడైన శ్రీకృష్ణుడును. సూరజనేశ్వర సూర్యులలో శ్రేష్టమైన వాడును. త్రిలోకాత్మ ముల్లోకములకు ఆత్మ అయినవాడును. త్రిలోకేశ ముజ్జగములకు ప్రాణమును అయినవాడును. కేశవ త్రిమూర్త్యాత్మక స్వరూపుడును. కేశిహ కేశియను అశ్వరూప రాక్షసుని సంహరించినవాడును. హరి అజ్ఞానవశమున జీవులు కల్పించుకును సంసార దుఃఖమును నిర్మూలించుచుండువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 70వ శ్లోకం. కామదేవ కామపాల కామీకాంత కృతాగమ అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరో అనంతో ధనంజయ. కామదేవ పురుషార్థములను కోరువారిచే ప్రేమింపబడి పూజింపబడువాడును. కామపాల భక్తులు తన నుండి పొందిన ఈప్సితార్థములు సరిగా వినియోగమగుచుండునట్లు చూచువాడును. కామి యుగారంభమున విశ్వసృష్టికి సంకల్పించినవాడును. కాంత ప్రేమించి ప్రేమింపబడువాడును. కృతాగమ శృతులు స్మృతులు మున్నగు వానిని వెలువరించినవాడును. అనిర్దేశ్య వపు ఇట్టివాడని చెప్పుటకు వీలులేనివాడును. విష్ణు భూమ్యాకాశములు నిండిన తేజము కలవాడును. వీర సాధుహింసకు పూనుకునిన వారిని శిక్షించువాడును. అనంత అంతటా అన్నిట అన్ని కాలములందు ఉండేవాడును. ధనంజయ దిగ్విజయమునర్చి అమిత ధనము నార్జించిన పాండవ మధ్యముడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. శుభమస్తు.